హలో ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్స్ అలర్ట్ తెలుగు. మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ 15th నుంచి మే 14th వరకు ఉంటుంది. అలాగే ఏవైనా అప్లికేషన్లో మోడిఫికేషన్స్ కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఆ అప్లికేషన్ మోడిఫికేషన్ విండో అనేది మే 15th నుంచి మే 24th వరకు ఉంటుంది. ఈ మోడిఫికేషన్స్ అనేది ఓన్లీ అప్లికేషన్ ఫామ్లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే మోడిఫై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. అలాగే ఎవరైతే బిఫోర్ అప్లికేషన్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అది మోడిఫికేషన్ చేసుకోవడానికి అవ్వదు. సో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్రియేట్ చేసుకోగలరు. నెక్స్ట్ మన కానిస్టేబుల్కి పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 3 అండి. బేసిక్ పే ఇనిషియల్ వచ్చేసరికి 21,700 రూపీస్. అలాగే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ అవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4,208 పోస్టులు ఉన్నాయండి. అలాగే కేటగిరీ వైజ్ మేల్ ఫీమేల్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే మనకు కేటగిరీ వైజ్ పోస్టులు చూసుకుంటే మేల్ కేటగిరీలో టోటల్ 3,577 పోస్టులు ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1,450 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి 536, ఎస్టీ వాళ్ళకి 268, ఓబీసీ వాళ్ళకి 966, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 357, టోటల్ 3,577 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఫీమేల్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 256, ఎస్సీ వాళ్ళకి 95, ఎస్టీ వాళ్ళకి 47, ఓబీసీ వాళ్ళకి 170, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63, టోటల్ 630 పోస్టులు ఉన్నాయండి. ఇందులో టోటల్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో టోటల్ పోస్టులలో 10% పోస్టులు అంటే 420 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th ఆర్ ఈక్వివాలెంట్ ఏదైనా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకు చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:10 రేషియోలో మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మెరిట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే టోటల్ 120 క్వశ్చన్స్కి మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అలాగే టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది. అలాగే ఎవ్రీ రాంగ్ క్వశ్చన్కి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందండి. ఈ సిబిటికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి. అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. మనకు ఈ 20 మార్క్స్కి సిలబస్ చూసుకుంటే ఆర్థమెటిక్లో 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్లో 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారండి. ఈవెంట్స్ చూసుకుంటే కానిస్టేబుల్ మేల్ కేటగిరీ వాళ్ళకి 1600 మీటర్స్ 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ 14 feet జంప్ చేయాలి. అలాగే హై జంప్ 4 feet జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో చూసుకుంటే 800 మీటర్స్ 3 minutes 40 secondsలో, అలాగే లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ మేల్ వచ్చేసరికి హైట్ 165 cm ఉండాలి. అలాగే ఫీమేల్ వచ్చేసరికి 157 cm ఉండాలి. అలాగే మేల్కి చెస్ట్ బిఫోర్ ఎక్స్పెన్షన్ 80 cm, ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ 85 cm ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే మేల్ హైట్ 160 cm, ఫీమేల్కి 150 cm 52 cm ఉండాలి. అలాగే మేల్కి చెస్ట్ బిఫోర్ ఎక్స్పెన్షన్ 76.2, ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ 81.2 ఉండాలి. అలాగే ఘర్వాలీస్, గోర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్, కొమోనీస్ అండ్ అదర్ కేటగిరీస్ ఏవైతే గవర్నమెంట్ స్పెషలైజేషన్ ఉన్నాయో వాళ్ళకి మేల్ కేటగిరీ హైట్ వచ్చేసరికి 163 cm, అలాగే ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి 155 cm ఉంటుంది. చెస్ట్ వచ్చేసరికి మేల్ కేటగిరీకి బిఫోర్ ఎక్స్పెన్షన్ 80 cm, ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ 85 cm ఉంటుంది. మనకు ఈవెంట్స్లో
1600, 800 ఎవరైతే ఫీమేల్ మేల్ కేటగిరీ ఉందో అది జస్ట్ సింగిల్ అటెంప్ట్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్, హై జంప్కి 2 అటెంప్ట్స్ ఇస్తారు. సో 2 అటెంప్ట్స్లో క్వాలిఫై అయిపోతే, ఏదైనా ఒక అటెంప్ట్లో క్వాలిఫై అయిపోతే మనకు క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్లో ఎవరైతే గ్లాసెస్ వాడుతున్నారో, అంటే సైట్ ఉందో, స్పెక్స్ వాడుతున్న వాళ్ళు కానీ, అలాగే ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు, నీ ఉన్న వాళ్ళు, స్క్విన్ ఐస్ కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. సో వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా కంప్లీట్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరగదు. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసి కంప్లీట్ అవుతారో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ చూసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే rrbapply.gov.inలోకి వెళ్ళి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే 2024లో అదర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్కి అప్లై చేసుకోవడం కోసం అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.